తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు కడపలో ముగిసింది. నిన్న ఈరోజు 2 రోజులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలివేషన్స్ ఇవ్వడం, పొగడడం, జగన్ గారిని, వైసీపీని తిట్టడం. ఈ ఎజెండా తప్ప మరొకటి కనిపించలేదు. ఎవరైనా సంవత్సరం అధికారంలోకి వచ్చిన క్రమంలో వాళ్ళు ఏమేం చేశారు ప్రజలకు అని చెప్పుకోవడం అన్నది ప్రధానంగా ఉండాలి. సగం వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకున్నా, ఇంకో 50% జగన్ను, వైసీపీని తిట్టినా, ఇంకో 50% సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఇటువంటివి ఏవీ లేవు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగడడం కోసం రామారావు గారిని కనుక తీసుకొని వచ్చి ఆయనతోటి ఏఐలో పొగిడించుకున్నారు. చూడ్డానికి చాలా కామెడీగా అనిపించింది అది. ఎందుకంటే రామారావు గారు చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారన్న వీడియోలు సజీవంగా ఉన్నాయి. అవి వేదిక మీద డిస్ప్లే చేస్తే సరిపోయేటివి కదా అని చెప్పి చంద్రబాబు గారి ప్రత్యర్థులు నెట్టింట జోకులేస్తూ ఉన్నారు. అండ్ మామూలు తంతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఒకరే నామినేషన్ ఇచ్చారు, ఆయనే ప్రమాణం చేశారు ఈరోజు. ఏమంటే ఈసారి ఒకటి కనిపించలేదబ్బా, రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఆ తీర్మానం, మరి అది కానీ ఏమైనా చివరి రోజు ఉంటుందేమో తెలియదు. అదైతే కనిపించలేదు. అండ్ ఈ మొత్తం ఈ 2 రోజుల్లో ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న కోవర్టులు అని ప్రత్యేకంగా ప్రస్తావించి మరి జాగ్రత్తగా ఉండండి అని టీడీపీ శ్రేణులకు చెప్పారు. కోవర్టులు అని కొందరు కోవర్టులు పార్టీ లోపలికి వస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళతో జాగ్రత్త అని. ఎవరా కోవర్టు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళ? అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరినో అనుమానిస్తున్నారు అంటే సమాచారం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. మరి ఎవరి విషయంలో కోవర్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు భయపడుతూ ఉన్నారు, టీడీపీ అధ్యక్షుల వారు? అటువంటి సమాచారం ఏదైనా ఉందా? ఆ కోవర్టులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏం పని చేస్తూ ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కోవటల విషయంలో జాగ్రత్త, అటువంటి వాళ్ళ ఆటలు సాగమని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అండ్ నారా లోకేష్ గారికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాలో వరుస పెట్టి కథనాలు వచ్చాయి. అండ్ ఈ వేదిక మీద కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు కూడా లోకేష్ గారికి కీలక బాధ్యత ఇవ్వాలి, మేము తీర్మానం చేసుకున్నామని చంద్రబాబు గారికి బహిరంగంగానే విన్నవించారు. బహిరంగంగానే చంద్రబాబు గారిని వాళ్ళు అడిగారు. సో మరి ఈ క్రమంలో ఈ 2 రోజుల్లో లోకేష్ గారికి ఏవో బాధ్యతలు అప్పగించే ఆ తంత అయితే జరగలేదు. లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించడంలో తెలుగుదేశం పార్టీలు ఏవైనా కనుక భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? మరింత ఏకాభిప్రాయం సాధించాలా? ఏవైనా అడ్డంకులు ఉన్నాయా? లేకపోతే కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నుంచి ఏవైనా అడ్డంకులు ఉన్నాయా? మరో పవర్ సెంటర్ పూర్తిగా అఫీషియల్గా తయారవ్వకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్ ఉందా? లేకుంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు చెబుతున్నటువంటి కోవట్టులు ఎవరో వాళ్ళు అటు బీజేపీతో ఏమైనా, లేకుంటే ఇటు జనసేనతో ఏమైనా, వాళ్ళని ఏమైనా టీడీపీ మీదకి ఏమైనా అంటే ఉసుగొల్పే ప్రయత్నం, లేకుంటే టీడీపీ నిర్ణయాలకు వాళ్ళ ద్వారా ఏమైనా అడ్డుకట్టబడే విధంగా వీళ్ళు ఏమైనా సమాచారాన్ని వాళ్ళకు పంపిస్తూ ఉన్నారా? ఏదో మొత్తం మీద అయితే చంద్రబాబు గారే అన్నారు కాబట్టి కోవట్టుల ఆటలు చెల్లో, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆటలు మా దగ్గర కాదు. కొందరు కోవట్టులు వస్తారు పోతారు, అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని మాటలు చంద్రబాబు గారు అన్నారంటే ఎవరినో స్పెసిఫిక్గా మనసులో పెట్టుకొని అన్నారు. ఎవరు వాళ్ళు? రాబోయే రోజుల్లో ఆ కోవట్టులు ఎవరో బహుశా తెలుగుదేశం పార్టీ లేకుండా వాళ్ళ మీడియా అయినా వాళ్ళ వివరాలు ఏమైనా చెబుతుందేమో. వాళ్ళ మీద ఏమైనా కనుక వీళ్ళు మీడియా పరంగా దాడి చేస్తారేమో. చూడాలి చంద్రబాబు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు.